హలో సుమతి, ఎలా ఉన్నావు? బాగున్నావా? అమ్మ, ఏదో ఉన్నానంటే ఉన్నానులే. ఇక నా గురించి ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు? అమ్మా, ఎందుకలా దిగాలుగా మాట్లాడుతున్నావు? నువ్వు అలా మాట్లాడితే నేను వినలేకపోతున్నాను. ఈ సమస్య ఏంటి చెప్పమ్మా, నేను తీరుస్తాను. ఎందుకలా దిగాలుగా మాట్లాడతావు? నీకు తెలిసిన విషయమే కదా, మా అత్తతో పోరు భరించలేకపోతున్నానే అమ్మా. లేనిదానికి ఉన్నదానికి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అసలు నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న నాకు ఆరోగ్యం బాగాలేక పడుకుంటే ఏ పని చేయలేదు, అలాగే సోమరిపోతలాగా పడుకున్నావు, మీ అమ్మ నీకు ఏమి నేర్పింది అని తిడుతుంది. నేను ఏమి చేయాలో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదమ్మా. ఆయనకు చెప్తామన్నా తను పట్టించుకోడు. ఆఫీస్కి పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాడు. మాట్లాడడానికి కూడా తీరుకుండట్లేదు. ఇంటికి వచ్చాక ల్యాప్టాప్ ముందేసుకొని పనిచేస్తూ ఉంటాడు. చెప్పినా కూడా ఏమీ అర్థం చేసుకోడు. ఎవరితో చెప్పాలో ఏమో ఏం అర్థం కావట్లేదు. అయ్యో, నేను మాట్లాడతాలే తల్లి, ఎందుకలా మీ అత్తమ్మ అంటుందో నేను మాట్లాడతానులే. ఇంకోసారి నీ జోలికి రాకుండా ఉంటుంది. నువ్వు మాట్లాడితే ఇంకా గొడవలు ఎక్కువవుతాయి కానీ తగ్గవే తగ్గవు. నువ్వు కూడా అంతే కదా అమ్మా, మా అత్తలాగే. సుమతిలే, పొద్దెక్కింది, ఇంకెప్పుడు లేస్తావు? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, నేను వచ్చి లేపాలా ఏంటి? అత్తయ్య కొంచెం నీరసంగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది, అస్సలే చేత కావట్లేదు నాకు ఈరోజు పని చేయడానికి. అమ్మా, నీ కుంటి సాకులు చెప్పకి. నీకు జ్వరం వచ్చిందంటే నేను నమ్మాలా? ఇక పని తప్పించుకోవడానికి ఇది ఒక మార్గమా? కాదత్తమ్మా, కాసేపు పడుకొని లేస్తా. నువ్వు పడుకుంటే ఈ రాని వారికి ఈ నౌకర్ అంతా పని చేసి పెట్టాలా? నేను నీ నౌకర్నా ఏంటి? నువ్వు లేచేసరికి అన్ని పనులు చేసి అన్నం కూర వండి నీకు వడ్డించడానికి. ఎందుకలా మాట్లాడుతున్నారు? నిజంగా నాకు ఒంట్లో బాగాలేదు, కాసేపు పడుకొని నేనే అన్ని పనులు చేస్తాను. నీకు పని ఎందుకు చాదనైతే అని పడుకుంటావా? పడుకుంటావు, ఇంకా కాసేపు అయ్యాక చేస్తావా పని? ఇంకెప్పుడు చేస్తావు? పొద్దెక్కింది, తినవంటే తింటావా? కింటాలు కింటాలు లేచంత పనులు పూర్తి చేసే. నేను గుడికి వెళ్తున్నా. నాకు అసలే ఒంట్లో బాగాలేదన్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అత్తయ్య. ఫ్రెండ్స్, హలో. ఈ వీడియో చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నేను క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి ఇంట్లో ఒక కోడలు మరో ఇంట్లో ఒక కూతురే కదా. మనకి కూతురు మీద ఉన్నంత ప్రేమ కోడల పైన మనం కాస్తైనా చూపెట్టం ఎందుకు? ప్రతి ఒక్క అత్తకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన ఇంట్లో ఉన్న కోడలు మరొకరి ఇంట్లో ఒక కూతురే కూడా ఎంతో అల్లారు ముద్దుగా గారాబంగా పెరిగింది. మీ కూతుర్ని ఎలా చూసుకుంటారో ఈ కోడల్ని కూడా అలానే చూసుకోండి. ఎందుకంటే తను కూడా బాధపడితే మీ ఇంటికి మంచిది కాదు. మీ కూతురంటే మీకు ప్రేమే, ఆ ప్రేమని మీ కోడల పైన కూడా చూపించండి కనీసం కాస్తైనా. ఈ వీడియో చూశాక మీరు కూడా కొంచెం మారుతారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క అత్తలు ఇలానే ఉంటారని నేను చెప్పట్లేదు. కొంతమంది అలా విభేదాలు చూపెడతారు కదా. కోడలంటే గిట్టదు, కూతురంటే ఇష్టము. కాస్త అర్థం చేసుకోండి మీరే. వాళ్ళు కూడా ఒకనొకప్పుడు ఒక ఇంట్లో కూతుర్లే, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి కోడళ్ళు అయ్యారు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి ఒక్కరు మారినా చాలు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.